సార్ ఏం చెప్తాం సార్ ఏం సర్వీస్ పెట్టాలి కదా అంతకంటే టైం ఏంటి సార్ ఇలా అంటే మీరు సర్వీస్ ఇప్పుడు డిన్నర్ డేట్ అయిపోయింది సంవత్సరం కూడా టైం ఉన్నది మేము అడుగుతున్నాము మీరు గంట టైం ఏంటి గంట టైం ఏంటి కరెక్ట్ ఇప్పుడు సార్ ఏదో సర్వీస్ సార్ ఏదో సర్వీస్ క్యాష్ పెట్టామండి ఇప్పుడు సంవత్సరం టైం మనం అంటున్నాడు ఈ సంవత్సరం టైం లేదు సార్ అంటున్నాడు మరి ఎవరు మాట నమ్మలేదు గంట టైం ఇడా సార్ గంట ఏదో సర్వీస్ పెట్టాం సార్ సార్ ఇప్పుడు మాకు సార్ సార్ చెప్పేదండి సంవత్సరం పెట్టి టైం అన్నాడు ఇప్పుడు ఏదో సర్వీస్ పెట్టాం గంట టైం ఏంటి తీరా 12 టైర్లు సార్ 4 గంటలకు వేసిన టైర్లు ఆఫీసర్లో అంటే మీరు గంట టైం ఇస్తే కాదు మేము ఎంచే పని ఉండొచ్చు మా అంటే మాకు పని నిమిషాలు మీరు మీ ఇష్టం చేయొచ్చు మీ ఇష్టం చేయొచ్చు 4 గంటల టైం ఇస్తే కానీ మీరు ఒక్కోసారి 4 గంటలకు 12 టైర్లు ఉండదు తగ్గిందో ఏం సార్ 4 గంటలు పాలేరా 11 నుంచి 4 గంటల వరకు మీ ఆఫీసర్లు మీటింగ్ పెట్టుకుని లేట్ చేశారు సార్ సార్ ఆఫీసర్లు 11 నుంచి చెప్పి 4 గంటలు పాలేరు సార్ 4 గంటలు పాలినారు టైం తీసుకొని మనం గంట టైం ఏంటున్నాం కదా ఏడు సార్లు ఇస్తాం సార్ గంట టైం ఏంటి ఇక్కడ బాగానే కాదు ఇంకొకరు కాదు ఎవరైతే డబ్బు పెట్టినా వాళ్ళని ఉండాలా లేదంటే ఆపరేషన్ ఏం చేస్తారంటే కాదు మీరు ఎందుకు వచ్చే డబ్బులతో కొట్టాలి టెండర్లో పాల్గొంటున్నాను నా ఇంటి నెంబర్ 935 మన దగ్గర రాదండి అలాగే పలానా వాళ్ళ నేను ఆర్డర్ చేసి ఇస్తున్నాను వారి సంతకం ఇది అనుమతించండి అది నోటరీ ద్వారా రావాల్సి ఉంటుంది ఉండే గుత్తదారులు పొద్దున తెల్లవారి తర్వాత చెప్తుంది మీకేం సార్ తిమ్మప్ప మాకు గౌరవ సౌమ్య గారు తర్వాత ఆస్పరి హనుమంత్ గారు ఆస్పరి హనుమంత్ వి రవి వాల్మీకి రవి వేలంపాటల సంబంధంలో 22-23 సంవత్సరానికి 72,50,000 పోయింది. అలాగే 23-24 సంవత్సరంలో 71,00,000 వేలంపాట పాడారు. అలాగే 24-25 సంవత్సరంలో 84,87,665 పాడారు. ఈ 3 సంవత్సరాల సరాసరి 76,12,556. సర్కారు వారి పాట 76 లక్షలుగా నిర్ణయించబడింది. వేలంపాట పాల్గొన్న వారికి ఇచ్చిన విన్నపము మా పైన కండిషన్స్ ఏమైనా ఒకసారి క్షుణ్ణంగా మీరు చదువుకున్నారని మేము అనుకుంటున్నాము. దానికి కట్టుబడే మీ వేలంపాట ఉండాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీ అవకాశాన్ని వదిలిపెట్టారు. అంటే మీటింగ్ రోజే వేలాల రోజే అడిగితే దాని తర్వాత మేము చేయలేని పరిస్థితి. డిస్ట్రిక్ట్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళా సవరింపులు చేయాలంటే మళ్ళీ టైం అవుతుంది. సార్ మీరు అదే ఎవరి 3 years ఒకసారి మీరు పబ్లిక్ లో మీరు మీ వాళ్ళని పంపించి మీరు కన్సర్న్ తీస్తారు సార్. మీరు ఇప్పుడు నాకు చెప్పేది ఎందుకంటే అది మీకు రూల్ ఉంది కదా. ఎవరి 3 years ఒకసారి నమస్తే సార్. ఇప్పుడు 3 years యావరేజ్ అని చెప్పి మీరు 70 లక్షలు చెప్పారు కదా. ఏ ప్లేస్ లో చెప్పారు సార్? 3 ఏళ్ళ యావరేజ్. అంటే 3 ఏళ్ళ యావరేజ్ అంటే 3 ఏళ్ళ కింద లారీ కూడా వసూలు చేసుకునే వాళ్ళం. కూరగాయల మార్కెట్ లోపలే ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూరగాయల మార్కెట్ ఎక్కడ ఉంది, లారీలు లేవు. కాబట్టి 3 సంవత్సరాలు యావరేజ్ సార్. లాస్ట్ ఇయర్ వచ్చేసి 61 లక్షలు అన్నారు. మీరు చూసి 24 లక్షలు అన్నారు, 76 లక్షలు అన్నారు. కాబట్టి సార్
మేము అది 9 నెలలకి 8 నెలలకి వేయలేదు. 8 నెలలు సార్, అది కూడా వేయలేదు సార్. సంవత్సరానికి వేయలేదు కదా, అంటే లాస్ట్ యావరేజ్ 3 years యావరేజ్ తీసుకున్నారు కాబట్టి దాని ప్రకారం వేసాం మేము. కాబట్టి మీరు రిక్వెస్ట్ సార్, లాస్ట్ టైం నుంచి మార్కెట్ బయట పోయింది, రోడ్ ఇదే ఎక్కుతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు మా మీద దయవించి కొద్దిగా తక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఈ మనసులో పెట్టుకుని అంటే ఉన్నారు కానీ మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే సార్ ఇలా ఉంది సమస్య అని అన్నప్పుడు మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగలిగితే సార్ మీరు పబ్లిక్ మ్యామ్ గారు ఇవ్వాల్సింది సార్, మీరు పబ్లిక్ దీంతో పబ్లిక్ రారండి, ఎవరైతే బిడ్డర్స్ వస్తున్నారో వాళ్ళే చెప్పాల్సింది. కష్ట నష్టాలు వాళ్ళకి తెలుసు సార్. లాస్ట్ టైం కమిషనర్ రామచంద్ర రెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే స్టాఫ్ ఇంట్లో ఉన్నారు. నోటి మనకి చెప్తే కాదు, సార్ సార్ మీ ఆఫీస్ స్టాఫ్ అడగండి, రాతపూర్వకంగా మేము రాసిచ్చినాము రామచంద్ర రెడ్డి సార్కి. మీ స్టాఫ్ అడగండి సార్, మాకైతే ఇబ్బందులు ఉన్నాయి, మేము చేసుకోలేము, మార్కెట్ లోపల నుంచి బయట పోతుంది కాబట్టి లభ్యంగా మార్కెట్లలో తింటున్నారు కాబట్టి మనం చేసుకోలేము, లారీలు కూడా ఎవరు ఇవ్వలేదు అని చెప్పి రాతపూర్వకంగా రామచంద్ర రెడ్డి సార్కి దాంట్లో క్లియర్ గా ఉంది. అది కూడా చెప్పారు సార్, అది కూడా చెప్పారు. లాస్ట్ గత వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా 72 లక్షలు పాడినప్పుడు కూడా అప్పుడు కూడా మాట ఇచ్చారు, అక్కడున్న మార్కెట్ వచ్చి తీసుకువచ్చి లోపల పెడతామని. హలో, గౌరవ కమిషనర్ గారికి, నిరుద్యోగ ఉద్యోగాల్లో చాలా మంది ఉన్నారు, 20 మంది తీసుకొని మీరే ఎక్కించుకొని మున్సిపాలిటీకి మీరే ఆదాయం తెప్పిస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఈ ద్వారా చెప్తున్నా. లాస్ట్ టైం కూడా ఏం జరిగిందంటే మన శాసనసభ్యుడు పాపన్న సార్ కమిషనర్ గారు అందరూ పోయి ఒక ప్లేస్ చూపించారు, అది బయట ఎందుకు లోపల పెడతాం అని చెప్పేసి ప్లేస్ చూపించారు, అయినా పని లేదు సార్ అది. కాబట్టి మీరు ఎంత తొందరగా అయితే బయట ఉన్న మార్కెట్ లోపలికి తెస్తే మన మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది సార్. అది దాంతో ఎంకరేజ్మెంట్ అవుట్ సైడ్ లారీలు అది వస్తుందో లేదు సెకండ్ వేలపాట వేయడం జరుగును. రేపు ఉదయం 11 గంటలకు మున్సిపల్ ఆఫీస్ కౌన్సిలర్